complaints from the two subsidiary companies of SRC Infra కూడా మనం రిసీవ్ చేసుకున్నాము. ఒకటి నియో కన్స్ట్రక్షన్స్ అండ్ సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి. కర్నూలు అభివృద్ధి బాటలో దూసుకుపోతుందన్నారు జనసేన నాయకుడు పవన్ కుమార్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కర్నూలు పట్టణానికి కొత్త ఊపొచ్చిందన్నారు. కూటమి అభ్యర్థిగా గెలిచిన మంత్రి టీజీ భారత్ నేతృత్వంలో నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిని ఓర్వలేక ప్రభుత్వంపై వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రెడ్ బుక్ తప్పు చేసిన వారికి మాత్రమే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. రాబోయే 20 ఏళ్లు కూటమి అధికారంలోనే ఉంటుందంటున్న పవన్ కుమార్తో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. ప్రతిపక్ష నాయకులైతే కనుక విమర్శిస్తున్న పరిస్థితి, అభివృద్ధి జరగట్లేదు, కూటమి విఫలమైంది అని కూడా కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అదే కర్నూలు జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, కర్నూలు జిల్లాలో ఏ విధంగా ఇప్పుడు పరిస్థితి ఉంది అనే అంశాల గురించి తెలుసుకోవడానికి మనతో పవన్ గారు ఉన్నారు, జనసేన నాయకులు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కూటమి ఏ విధంగా ముందరకు పోతుంది, రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లా ఏ విధంగా ముందు అభివృద్ధి కాబోతుంది అనే అంశాల మీద కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికైతే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పటికి కొన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి పథకాలు, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ముందుగా? సార్, కర్నూలులో అభివృద్ధి అనేది మీడియా మిత్రులు కానివ్వండి, ఎవరైనా కానీ మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ వైసీపీ ప్రభుత్వంలో ఎంత దరిద్రంగా ఉండిందో, కనీసం కాలువలు పూడికలు కూడా తీయలేనటువంటి ప్రభుత్వం 5 ఏళ్ళు నడిపించినారు. ఈరోజు కర్నూలు నగరంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి టీజీ భరత్ గారు, మన మినిస్టర్ టీజీ భరత్ గారు వచ్చిన 1 ఇయర్లోనే ప్రతి ఒక్క ఏరియా, ప్రతి ఒక్క సందు, ప్రతి ఒక్క నగరంలో ఎక్కడున్నా పూడికలు, ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలా, కర్నూలు నగరంలో మురికాలువలు కానివ్వండి, దోమలు లేకుండా. మీరు గత ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో చూసింటారు, కనీసం దోమలను అది చెత్త తీయాలనే ఆ ఇంగిత జ్ఞానం లేకుండా అది పెరగడం వల్ల దోమలతో ఎలక్షన్ టైంలో 8 అయితే ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు 1 ఇయర్లో ఉమ్మడి అభ్యర్థి ఉన్నటువంటి మినిస్టర్ టీజీ భరత్ గారు వచ్చి కాలువలు అయితేనేమండి, నగరంలో ఎక్కడైనా కరెంటు సమస్య ఉండింటే పాత బస్ స్టాండ్లలో కరెంటు వైర్లు చాలా ఇబ్బందికరంగా ఇంటికి దగ్గరలో ఉండి, అలాంటివన్నీ ఎక్కడ సమస్య ఉంటే ఆయన కూటమి అందరినీ కలుపుకొని నగరాన్ని ఒక సుందర వనంగా ఈరోజు కుప్పము, అలాగే పిఠాపురము, మంగళగిరితో పోటీ పడే విధంగా ఈరోజు కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పి మేము గర్వంగా తెలుపుకుంటాం. ఇప్పుడు చెప్తున్నారు, వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కూటమి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఇది ఎప్పుడైనా అనుడుక విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది, ఏ రోజైతే విచ్ఛిన్నమవుతుందో చెప్పలేని పరిస్థితి, వీళ్ళకు సైక్యత లేదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూటమితో సైక్యత ఉందా? సార్, యాక్చువల్గా వీళ్ళు ఏమంటే కళలలో భ్రమలలో బతుకుతున్నారు. అధికారం దూరం అయ్యేసరికి వస్తుందని మభ్య పెట్టుకొని వాళ్ళ నాయకులు, ఎందుకంటే కింద ఉన్న నాయకులు క్యాడర్కి జారిపోతే ఆటోమేటిక్గా కూలుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మభ్య పెట్టడానికి మాత్రం ఇలాంటి మాట్లాడుతున్నారు. కూటమిలో కింది స్థాయి నాయకుల నుంచి పైన ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి వరకు అందరి దగ్గర ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పురంధేశ్వరి గారు, రాష్ట్ర వాళ్ళు కానివ్వండి, నేషనల్ వాళ్ళు, మోడీ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరితో వీళ్ళు చెప్పుకోవడానికే కానీ ఎక్కడైనా మా మధ్యన ఎటువంటి అసఖ్యత లేదు. కానీ సఖ్యత 100% ఉంది. మా అధ్యక్షులు వారు చెప్పినట్టు రాబో రోజులలో 5 టర్ములు కానివ్వండి ఇదే కూటమి ప్రభుత్వం పరిపాలించాలని మా అధ్యక్షులు చెప్పినారు. మేము జన సైనికులుగా, జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము అందరం ఆయన మాటను గౌరవించి ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటాం. వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పుకోవడానికే తప్ప అలా చెప్పకపోతే ప్రజలుగా వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళ క్యాడర్ కానివ్వండి పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి ఏదో చెప్పుకొని పాపం అవి దొబ్బుకోవడానికి జరుగుతున్న పరిస్థితులు. ఇప్పుడు టీడీపీ నాయకులు కొంత జనసేన వాళ్ళని కొంచెం దూరం పెడుతున్నారు కొన్ని నియోజకవర్గాల్లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరు జనసేన తరఫున మీరు ఏ విధంగా అక్కడ చేయదలుచుకున్నారు? నియోజకవర్గాల్లో కావచ్చు, పార్టీ కార్డులో మీ పనులు ఏ విధంగా జరుగుతాయి? సార్, పార్టీ క్యాడర్ పరంగా టీడీపీ వాళ్ళు, నేను చెప్తున్నా కదా సార్, ఏదో ఒక అపోహ సృష్టించి ఏదో ఒకటి గందరగోళం చూపించాలని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. చెప్తే ఇప్పుడు సపోజ్ తీసుకుని మొన్న మార్కెట్ యార్డు డైరెక్టర్గా ఎమ్మెనూరులో జనసేనకి ఇచ్చారు, ఇక్కడ కర్నూలులో కూడా భరతన గారు ఇస్తున్నారు, ప్రతి దగ్గర పాండ్యంలో ఇచ్చినారు, నెక్స్ట్ పతికొండం. ఎక్కడ టీడీపీ వాళ్ళు క్యాడర్ను జనసేన వాళ్ళని దూరం పెడుతున్నారో వాళ్ళ పనులు ఏదైనా కాని రోజు ఊకే రాయేస్తే ఏదైనా తగులు చిడితే నా మీనికే కదా, పోతే రాయే కదా అనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప
పార్టీలో 3 పార్టీల్లో సఖ్యత ఉంది, 3 పార్టీల నాయకులు గౌరవించుకుంటున్నారు, 3 పార్టీల నాయకులు ఆ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థిని ఇన్ఛార్జీలు కానీ ఎక్కడ ఎటువంటి అసఖ్యత లేదు. ఉంటే బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళు కొట్లాడుకునేట్లు ఇక్కడ కొట్లాడేతోళ్ళు ఎవరు లేరు. ఏదన్నా ఉండే మాలో మేము కూర్చొని ఒక కుటుంబ సభ్యులాగా మాట్లాడుకుంటాం తప్ప వాళ్ళ ఎక్స్పెక్ట్ చేస్తున్నది మాకు నెక్స్ట్ అధికారం రావాలా, ఏదో మేము ఇది చేయాలనే విధంగా అయితే వాళ్ళు కలలు కనాల్సిందే తప్ప రాబో రోజులలో కూడా నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే. జగన్ పర్యటనలు జనసంద్రం చూడలేకనే ఓర్వలేకనే కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి అంబటి రాంబాబు గారు కావచ్చు, నాని కావచ్చు, ఇలాంటి వారు చెప్తున్న పరిస్థితి. దాని మీద మీరు స్పందన? సార్, ఒక ప్రభుత్వము మాజీ సీఎం అయింది, ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించిన నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వందల పర్యటనలు ప్రజల మధ్య చేశారు, క్యాన్వాన్లో చేశారు. ఇంత దీనమైన స్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? బల ప్రదర్శనకు వస్తున్నారా లేకుంటే ఏ దానికి వస్తున్నారో ఆయన పరామర్శించడానికి వచ్చేతోడు పరామర్శకు కరెక్ట్ పోవాలా, కానీ ఈ నుంచి రోడ్ల మీద నుంచి యాత్రలు చేసుకుంటూ పోయి ప్రజలను చంపుతుంటే కుటుంబ ప్రభుత్వం చూసుకుంటే ఎట్లా కూర్చోవాలండి? శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే మీరే శాంతి భద్రత లేదు అంటారు. లేదు మేము కరెక్ట్ చేస్తున్నామంటే మమ్మల్ని ఎక్కడ రెడ్ బుక్ నడుస్తుంది? తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ గవర్నమెంట్ తరఫున శిక్షించబడాలనేది భారత రాజ్యాంగం చెప్పింది. దాని ప్రకారమే మాట్లాడుతున్నారు. కానీ కావాలని చెప్పి మీ మీద కేసులు పెట్టడానికి ఏమైనా చేయడానికి అవన్నీ ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వానికి మాత్రమే శిక్షలు పడతాయి. తప్పు చేయనోడు ఎవడైనా స్వేచ్ఛగా తిరగచ్చు. ప్రజలు కూడా ఈరోజు శాంతి భద్రత విషయం కానీ ఏ విషయంలో హ్యాపీగా ప్రశాంతంగా వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్లో ఎటువంటి యువతకు ఉద్యోగాల కల్పన కోసం డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇండస్ట్రియల్ మినిస్టర్ అయినటువంటి భరతన్న గారు మొత్తం ఎక్కడెక్కడైనా తిరిగి ఈరోజు పేపర్లో చూసాం, రిలయన్స్ ఇండస్ట్రీ దాదాపు 10,000 ఎకరాలు ఇక్కడ ఉద్యోగాలు కల్పి ఇంకా ఎక్కడండి అభివృద్ధి జరగలేదు? యువతకు ఎక్కడ తెలియదు. ప్రతి ఒక్క దాంట్లో యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు, పండి ముసలి వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మహనీయ నాయకులు జగనన్న గోరుముద్ద, ఆ గోరుముద్ద ఇవి పెట్టినారే కానీ మహనీయ డొక్కా సీతమ్మ గారు తల్లి, గోదావరి తల్లి, ఆమెకు ఇక్కడ వరకు తెలిసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకుపోయింది. ఈరోజు బ్యాగుల మీద ఆయన ఫోటోలు వాళ్ళ తండ్రి గారి ఫోటోలు పెట్టుకున్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు స్కూల్కి ఇచ్చే బ్యాగులు చూడండి, యూనిఫామ్ చూడండి, ఎక్కడా కూడా మాది మేము పబ్లిసిటీ చేసుకునే విధంగా ఎక్కడా లేరు. ఈరోజు టీజీ భరతన్న గారు కానివ్వండి, మాలాంటి నాయకులు కానివ్వండి, ఎవరైనా పోయి మేము ఇది చేసినాం చేయకుండా కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి దర్జాగా గుండెల మీద చేసుకునేంత ప్రభుత్వం ఉంది. కానీ వాళ్ళ లెక్క పబ్లిసిటీ స్టంటుల కోసము ఏ చేపల ఓపెన్ మార్కెట్ లెక్క లేకుంటే మటన్ షాపుల ఓపెనింగ్ అయితే ఈ ప్రభుత్వంలో జరగలేదు సార్. అది వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి అది మామూలుగానే వాళ్ళు మాట్లాడారు. ఇది చెప్తున్న పరిస్థితి కనుక అభివృద్ధి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సఖ్యంగా ప్రభుత్వం చేస్తుంది. ప్రజలకు సంక్షేమం అందించడము, అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అంతేగాని అపోజిషన్ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న రెడ్ రాజ్యాంగం అయితే కనుక ఇక్కడ నడచట్లేదు. తప్పు చేశారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు తప్ప మరి ఇంకోటి కాదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో.